హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం కొత్తిమీర నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి 6 months దాకా నిలువ ఉంటుందండి. మనం తడి చేతులు, తడి స్పూన్లు వాడకపోతే మంచిగా 6 months దాకా ఈ పచ్చడి మనకి నిలువ ఉంటుంది. ఎట్ ఏ టైం చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా నేను కొత్తిమీర నిల్వ పచ్చడి కోసం 2 పెద్ద సైజ్ కొత్తిమీర కట్టర్ని తీసుకున్నానండి. వీటిని మంచిగా నీళ్ళల్లో కడిగి మంచిగా ఆరబెట్టుకున్నాను. ఇవి ఆరిన తర్వాత ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేయటం వల్ల మనకి కొత్తిమీర త్వరగా ఫ్రై అయిపోతుంది. మంచిగా కట్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పచ్చడికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూద్దాము. ఒక గుప్పిడి చింతపండు తీసుకున్నానండి. ఒక 50 గ్రాముల దాకా ఉంటుంది చింతపండు. ఒక 75 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను. మనకి మంటకి తగ్గట్టుగా తీసుకోవచ్చండి. నేను ఒక 20 చిన్నులపాయలు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకుని ఈ పప్పు దినుసుల్ని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ముందుగా నేను పచ్చెనగపప్పుని, ధనియాల్ని యాడ్ చేసుకుని మంచిగా డ్రైగా రోస్ట్ చేసుకున్నాను. ఇవి ఏగటానికి కొంచెం టైం పడుతుందండి, అందుకని వీటిని సపరేట్గా ముందు రోస్ట్ చేసుకున్నాను. మనకి ఇలా వేపుకోవటం వల్ల మంచిగా మిక్సీ త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా రోస్ట్ చేసుకోవచ్చండి. ముందు మెంతులు యాడ్ చేసుకున్నాను. మెంతులు కొంచెం ఏగిన తర్వాత నేను ఆవాలు యాడ్ చేశాను. ఆవాలు అనేది మనకి త్వరగా వేగిపోతుంది కాబట్టి మనం కొంచెం లేటుగా యాడ్ చేస్తాము. మీరు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా రోస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను కనుక వాటిని సపరేట్గా, జీలకర్రని సపరేట్గా రోస్ట్ చేసుకున్నాను. నేను ఈ పికిల్ కోసం పల్లి ఆయిల్ యూస్ చేశానండి. పల్లి ఆయిల్ పికిల్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని ఇలా కొంచెం తుంచుకుని మంచిగా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి చల్లారటానికి పెట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదండి, అవన్నిటిని మనం మిక్సీ చేసుకుందాము. ఇలా పొడిగా అయిపోయిన తర్వాత ఇదే జార్లోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుని మంచిగా మిక్సీ చేసేసుకున్నాను. మంచి పౌడర్ లాగా చేసుకున్నానండి. ఇలా పౌడర్ అయిపోయినాక దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఒక 4 minutesలోనే మంచిగా కొత్తిమీర అంతా ఫ్రై అయిపోతుందండి. మంచిగా కుక్ అయిన తర్వాత మనం చింతపండుని కూడా కొత్తిమీరకి యాడ్ చేసి ఒక 2 minutes కుక్ అవ్వనిద్దాము. అది మంచిగా చల్లారిన తర్వాత మనం కొత్తిమీర, చింతపండు, చిన్నులపాయలు మెత్తగా మిక్సీ చేసుకుందామండి. నేను ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న పౌడర్, ఈ కొత్తిమీరని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుని 2 మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో నేను సాల్ట్ కూడా యాడ్ చేశానండి. నాకు 5 టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది. మీరు మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కారం సరిపోయిందండి. 5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. మంచిగా సరిపోయింది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇది మంచిగా కలుపుకోవాలండి 2. ఇప్పుడు తిరగమాత కోసం ప్యాన్లో 1 కప్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, కొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో మీరు కావాలి అంటే చిన్నులపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను చిన్నులపాయలు యాడ్ చేయలేదు. ఈ చిన్నులపాయలు యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ ఉంటుంది. మీ టేస్ట్కు తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను.
కొంచెం ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేసుకున్నానండి. మీ ఇష్టం, ఇంగువ అనేది ఆప్షనల్ అండి. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడి ఏదైతే ఉందో అది మనం తిరగమాతకి యాడ్ చేస్తామండి. ఈ స్టేజ్ లో నేను గ్యాస్ ని చాలా సిమ్ లో పెట్టేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసినాక 1 minute కుక్ అవ్వనిచ్చానండి. అంతేనండి, ఎమ్మి కొత్తిమీర నిలవ పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్ కదండి. మీరు కూడా ఇది ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎవరైతే ఇప్పుడు దాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అవర్ వీడియోస్. Thanks for watching Avya's cooking channel.